హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విష్ టాక్స్. ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఓట్స్ దోశ. దీనికోసం నేను రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. మీరు నార్మల్ ఓట్స్తో అయినా చేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ, క్యారెట్ అండ్ బీట్రూట్ తురుము. ఇవి రెండు వచ్చేసి ఆప్షనల్ అండి. మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఓట్స్ని అయితే కొంచెం క్రిస్పీగా టర్న్అవుట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్మా రవ్వ, ఆనియన్స్ క్వాంటిటీకి తగినంత వాటర్ పోసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం పిండి యూజ్ చేయట్లేదు. సో మనం దోశలు మంచిగా క్రిస్పీగా రావడానికి ఆనియన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇలాగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చిన తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక తరువాత ఇందులో పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఇవి అయితే నాకు ఇష్టం కాబట్టి యాడ్ చేసుకుంటున్నానండి. మీ తరువాత ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ పచ్చిమిర్చి మనము ముందుగా బ్లెండ్ అయితే చేసుకోవచ్చు అలా ఓట్స్తో పాటి. కానీ నేను పంటి కింద కొంచెం తగులుతూ ఉంటే క్రంచ్నెస్ అలాగ బాగుంటుంది అనేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక నార్మల్ దోశలు ఎలాగైతే పోసుకుంటామో అలాగా పోసేసుకోవాలి. తరువాత మనకు ఇలా అయితే వస్తాయండి పర్ఫెక్ట్గా దోశలు. మీకు టేస్ట్ కావాలి అలాగనుకుంటే ఇలాగ టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అండ్ బీట్రూట్ అవసరం లేదు అనుకుంటే నార్మల్ దోశ లాగైనా పోసేసుకోవచ్చు. నేను బీట్రూట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇట్లా ఈ కలర్లో వచ్చింది పిండిలో. లేకపోతే నార్మల్ దోశ లాగైతే వస్తుంది. మనం దీనిని ఏ చట్నీతో అయినా తినేయచ్చు.